నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ని ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 040-233-10680 అండ్ 686. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే. అసలు స్పాండిలోసిస్ అంటే ఏమిటి? అది వస్తే బాడీపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంట? అవునండి, మనం ముందుగా స్పాండిలోసిస్ అనేది తెలుసుకునే దానికంటే ముందు మనకు స్పైన్ అనేది ఎలా ఉంటుంది, దాని అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ అది ఒకవేళ డిస్టర్బ్ అవుతే వచ్చే వ్యాధులు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. స్పైన్ అనేది అది చూస్తే వెన్నెముక అని అంటాం మనం. వెన్నెముక అనేది మెడ దగ్గర నుంచి నడుం వరకు ఒక అంటే సీక్వెన్స్ ఆఫ్ అంటే 32 బోన్స్ వరకు మనకు ఒకదానికి అటాచ్మెంట్ జరిగి ఉంటుంది. అయితే వెన్నెముక ఒక ఎముక రాసుకోకుండా ఉండడానికి మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ మధ్యలో ఒక జిగురు పదార్థం అనేది ఉంటుంది. దాన్ని మేము న్యూక్లియస్ అని చెప్తా ఉంటాం. ఆ జిగురు పదార్థం ఉండడం వల్ల మనం నైట్ పడుకున్నప్పుడు అది రిలీజ్ అవ్వడము అండ్ జాయింట్స్ని అంటే ఆ వెన్నెముకల జాయింట్స్ని మాయిస్ట్ చేయడము, దానివల్ల మనకు మూమెంట్స్ అంటే వంగి లేవడం కానీ లేదా పక్కకు తిరగడం కానీ బరువైన వస్తువులు మోయడం కానీ ఇవన్నీ చేయడానికి మనకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ అంటే వేరే జంతువులలో వెన్నెముక అనేది వంగి ఉంటుంది, మనది నుంచొని ఉండడానికి ఒక పటిష్టమైన అరేంజ్మెంట్ అనేది అది న్యాచురల్గా చేయబడి ఉందన్నమాట. అండ్ అది దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుంది అని అంటే మన మెడని మన బాడీకి కనెక్ట్ చేయడం కానీ మన బాడీకి ఒక షేప్ని ఇవ్వడం కానీ అది వెన్నెముక చేస్తూ ఉంటుంది. సో అందుకని అది చాలా పటిష్టంగా ఉంటుంది. వెన్నెముక మెడ భాగంలో చూస్తే కనుక దాన్ని సర్వైకల్ బోన్స్ అని చెప్తూ ఉంటాం. అవి C1 నుంచి C7 వరకు ఉంటాయి అన్నమాట. సో ఆ వెన్నెముకలో అక్కడ ఏమైనా మార్పులు వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని. దాని కింద ఉండే ఎముకలు థొరాసిక్ బోన్స్ అని అవి ఒక 12 ఎముకలు ఉంటాయి థొరాసిక్. అందులో మార్పులు వస్తే కనుక థొరాసిక్ బోన్స్లో మార్పులు వచ్చినట్టుగా, అండ్ లంబార్ రీజన్లో వెన్నెముకల నడుము రీజన్లో కనుక ఏమైనా మార్పులు వచ్చాయి అంటే దాన్ని లంబార్ స్పాండిలోసిస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. వెన్నెముకకు ఒక కర్వేచర్ అని అంటే ఒక షేప్ అనేది ఉంటుంది, ఎస్ షేప్లా ఉంటుందన్నమాట. అలా ఉండడం ద్వారా ఆ వెన్నెముక అనేది మన బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం, మన బాడీ బరువుని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ ఎస్ షేప్ కాకుండా దానికి విపరీతంగా ఇంకా ఏదైనా షేప్ మారుతూ ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. వెన్నెముకలో అంటే జరిగే ప్రాబ్లమ్స్, కొన్ని పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. కొన్ని ఇన్ఫ్లమేషన్స్ అని అంటే ఏదైనా వ్యాధిని బట్టి, కొన్ని వ్యాధులను బట్టి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ చూస్తూ ఉంటాము. జనరల్గా మనం మేము చూసే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చూసే రేర్ కేసెస్తో పాటు రెగ్యులర్గా చూసే కేసెస్ చూసినట్టయితే అరుగుదలగా చూస్తూ ఉంటాం. డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదలని ఏమైతే ఉంటుందో అవి స్పాండిలోసిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. మెడ దగ్గర జరిగే డీజనరేటివ్ చేంజెస్ని సర్వైకల్ స్పాండిలోసిస్గా, నడుము రీజన్లో జరిగే చేంజెస్ని లంబార్ స్పాండిలోసిస్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువగా అంటే ఏ వయసు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అవునండి, ఏజ్ పరంగా చూసినట్టయితే నార్మల్గా అంటే రెగ్యులర్గా వచ్చే డీజనరేటివ్ చేంజెస్ వయసుతో సంబంధం కలిగి ఉంటాయన్నమాట. అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 45 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే మార్పులు వెన్నెముకలో వచ్చేవి అవి న్యాచురల్ చేంజెస్గా మనం చూస్తూ ఉంటాం. అదొక రకమైన వేర్ అండ్ టేర్ అని చెప్పుకుంటామంటే ఏది ఎక్కువగా వాడుకుంటూ ఉంటామో అది దాంట్లో అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక 20స్లో లేదా 30స్లో కనుక ఈ ప్రాబ్లం చూసామంటే ఎందువల్ల జరిగిందనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. మోస్ట్లీ చిన్న ఏజ్లో కనుక మనం చూసామంటే వెంటనే అదేమైనా యాక్సిడెంట్ జరిగిన కేసా, లేకపోతే ఇంజురీయా, లేదా ఇంకేమైనా బలమైన వస్తువు ఏదైనా తగిలిందా అనే ప్రాబ్లమ్స్, లేదా కొన్ని అంటే మనం చేసే వర్క్ పనిని బట్టి కూడా, అంటే ఒకే పనిని మనం రిపీటెడ్గా చేస్తే కనుక, లేదా స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఇంజురీస్ ద్వారా జరిగాయా అనే దాన్ని బట్టి ఏజ్తో సంబంధం లేకుండా ఉంటుంది. న్యాచురల్గా వచ్చే చేంజెస్ మటుకు 40 years తర్వాత మనకు న్యాచురల్గా కనిపిస్తాయి. అలాగే సర్వైకల్ స్పాండిలోసిస్ అండి, తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే అవకాశం ఉందంటారా? చాలా వరకు స్పాండిలోసిస్ చేంజెస్ కొన్ని డెఫినెట్గా అంటే ఎముకల మార్పులు జెనెటిక్ పరంగా మనం చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక పిల్లలలో తొందరగా మార్పులు కనిపించే అవకాశం మనం చూడొచ్చు.
సో అలాంటి అంటే జెనెటిక్ పరంగా కొంతవరకు ఈ ప్రాబ్లమ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ప్రొఫెషన్ పరంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మెడ దగ్గర కొంతమంది ఆ మెడ మీద బరువులు పెట్టుకొని మోసే వాళ్ళల్లో కానీ, లేదా కంటిన్యూస్గా సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉండి ఉంటే కనుక ఇలా ప్రాబ్లమ్స్ అంటే మీ వర్క్ ప్రొఫెషన్ తోడ అయ్యి ఉంటే కనుక హోమియోపతిలో మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ప్రివెంటివ్ మెడిసిన్స్ అని కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫ్యామిలీలో పేరెంట్స్కి ఉన్నట్లయితే భయపడాల్సిన పని లేదు. అలాగే ఒబిసిటీతో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవునండి, ఇందులో మనకు స్పైన్ ఎందుకనంటే మన బాడీ మొత్తం వెయిట్ని బేర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్పైన్ మనం వెయిట్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ చూస్తూ ఉంటాం. ఎవరైతే ఒబీస్గా ఉంటారో ఒకే పొజిషన్లో కదలకుండా ఉన్న వాళ్ళు కానీ, ఎక్సర్సైజెస్ అంటే వర్కౌట్స్ చేయని వాళ్ళు, సెడెంటరీ లైఫ్ అని అంటామంటే ఎక్కువగా అంటే లేజీగా ఉన్న వాళ్ళల్లో మనం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒకటేమో ఎముకల్లో అంటే వెయిట్ పెరగడము, ఆ బరువు మొత్తము, స్పెషల్గా ఒబీస్గా ఉండే వాళ్ళల్లో లంబార్ స్పాండిలోసిస్ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకనంటే కూర్చునే రీజన్ అండ్ అక్కడ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకుండా కంటిన్యూస్గా కూర్చొని ఉండడము, ఆ బరువు మొత్తం కూడా స్పెషల్గా సెన్సిటివ్ బోన్స్ అనేది మనం చూస్తే కనుక L4, L5 రీజన్లో మార్పులు మనము చాలా ఫాస్ట్గా చూస్తూ ఉంటాం. నెమ్మదిగా ఆ ప్రాబ్లం కనుక కరెక్ట్ అవ్వలేదు అని అంటే దెన్ S1 రీజన్లో కూడా ప్రాబ్లం రావడం ద్వారా కూర్చుంటే కూడా చాలా కేసెస్లో ఇబ్బంది పరంగా మనం చూస్తూ ఉంటాం. అయితే వెయిట్ పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. యూజువల్గా అయితే అంటే అందుకనే కొంతవరకు అంటే మరీ స్ట్రెయినియస్ ఎక్సర్సైజెస్ కాకుండా చిన్న వాక్స్, కనీసం ½ అన్ అవర్ వాక్ చేస్తూ ఉండడము, మనల్ని ఫిట్గా అండ్ బ్యాలెన్స్ డైట్ మనం ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఒబెసిటీని మనం కొంతవరకు కంట్రోల్లో పెట్టుకొని మన ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాబ్లం ఆడవాళ్ళల్లో అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఎందుకు చూస్తామంటే ఆడవాళ్ళల్లో అంటే కొన్ని అంటే సైన్సెస్ ప్రూవ్ చేసింది ఏంటంటే కొన్ని హార్మోన్స్ ఏవైతే చేంజెస్ ఆడవాళ్ళలో మనం చూస్తూ ఉంటామో, మంత్లీ చేంజెస్ కానీ, లేకపోతే డెలివరీ తర్వాత వచ్చే చేంజెస్ కానీ, ప్రెగ్నెన్సీ చేంజెస్ కానీ, వచ్చే హార్మోనల్ చేంజెస్ అన్నీ కూడా బోన్స్ని కొంతవరకు వీక్ చేస్తూ ఉంటాయని చెప్తా ఉంటారు. అందువల్ల ఆడవాళ్ళల్లో అండ్ ఒబీస్గా ఉండే వాళ్ళల్లో, హార్మోనల్ చేంజెస్ ఉండే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉందంటారు. ఒకవేళ వస్తే ఎలా గుర్తించాలంటారు పేరెంట్స్? ఓకే, చిన్నపిల్లలలో మనం ఈ ప్రాబ్లం చూసినట్టయితే కొన్ని అంటే పుట్టుకతో వచ్చే కొన్ని స్పైనల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే వాటిని కంజెనైటల్ డిఫార్మిటీస్ అని అంటారు. అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్. దానికి అంటే స్పెసిఫిక్గా మనం కారణాలు చెప్పలేము, కానీ డెఫినెట్గా పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. స్పెషల్గా చూసినట్టయితే మోస్ట్లీ స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే కర్వేచర్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే స్పైన్ యొక్క కర్వేచర్ ఏదైతే నార్మల్ షేప్లో ఉండాలో దానికి విపరీతంగా షేప్ తయారవుతూ ఉండడము అండ్ దాని ద్వారా కొంతవరకు అంటే ఇంబ్యాలెన్స్గా ఉండడం. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ అంటే స్పైన్ యొక్క సైజ్ పెరగాల్సింది ఇంకా నెమ్మదిగా అందులో మార్పులు రావడం, దాని ద్వారా పిల్లలలో మనం ప్రాబ్లం చూసే అవకాశం ఉంటుంది. స్పెషల్గా మనము చిన్నపిల్లలలో మార్పులు కనుక మనం చూసినట్టయితే తొందరగా గుర్తుపట్టాల్సిన మార్పులు వల్ల మైల్ స్టోన్స్ అని చెప్తాం. అంటే ఏ ఏజ్లో అంటే పిల్లలు లేచి నుంచోవాలో, దొర్లాలో లేదా లేచి నడవాలో ఆ ఏజ్లో ఒకవేళ మైల్ స్టోన్స్ స్లోగా ఉంది అంటే మనము ఇంకా అలర్ట్ అయిపోతే మంచిది. నెమ్మదిగా అందరి పిల్లల్లాగా ఆడుకోకపోవడము, విపరీతమైన నొప్పి అని కంప్లైంట్ చేయడము, లేకపోతే ఎక్కువ దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నేను నడవలేనని ఆగిపోవడం, ఇలాంటి కండిషన్స్ మనము చిన్నపిల్లలలో చూస్తే కనుక వెంటనే మీరు అంటే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటే పుట్టుకతో వచ్చే వ్యాధులను హోమియోపతి చాలా చక్కగా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మేము ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్గా చెప్తా ఉంటాం. అంటే కేస్ డీటెయిల్గా తీసుకొని ఆ చైల్డ్ యొక్క హిస్టరీ డీటెయిల్గా తీసుకొని, వాళ్ళ పేరెంట్స్ యొక్క హిస్టరీ డీటెయిల్గా తీసుకొని, మదర్ కండిషన్ ఎలా ఉంది, బాబుని లేదా బేబీని బేర్ చేసేటప్పుడు ఇవన్నీ కండిషన్స్ తీసుకొని ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాము. ఆ మెడిసిన్ ఇవ్వడం ద్వారా పుట్టుకతో వచ్చే స్పైన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, భాష, అనంతపురం జిల్లా నుంచి. భాష గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు.
హలో. చెప్పండి. నా భార్యకి బాగలేదు మేడం. ఆమెకి షుగర్ ఉంది, డయాబెటీస్ ఎక్కువ ఉంది. ఓకే. దానికి హోమియోపతి మందులో పనిచేస్తాయని అడుగుదామని ఫోన్ చేస్తున్నాం. ఓకే, అంటే మీకు స్పైన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కాకుండా ఇంకా షుగర్, థైరాయిడ్ గురించి అడుగుతున్నారండి? థైరాయిడ్ కాదు, షుగర్ ఒకటి ఉంది. ఓన్లీ షుగర్ ఒకటి. ఓకే. స్పైన్ మందులు తింటాంది మా ఊర్లో అనంతపురంలో, డాక్టర్లు రాసిస్తున్నారు. ఓకే. ఆ మందులు అల్లోపతి మందులు తింటా ఉంటే నాకు చాలా వీక్ అయిపోతా ఉంది. ఓకే. వీక్ అయిపోతా ఉంటే ఎవరు చెప్పారు హోమియోపతిలో బాగుంటుంది అడగండి ఒకసారి డాక్టర్ అంటే ఫోన్ చేస్తున్నాం మేడం. అవునండి, ఇది చాలా కరెక్ట్. హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి, అండ్ నెమ్మదిగా కొంచెం టైం పట్టినా కానీ చాలా రిలీఫ్ అనేది మనం చూసే అవకాశం ఉంటుంది. మీ విషయంలో, మీ వైఫ్ విషయంలో ఏదైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో, షుగర్ గురించి అంటే హోమియోపతిలో చాలా చక్కగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందండి. అండ్ షుగర్ వల్ల వచ్చే న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మనం విడదీసి అంటే ట్రీట్మెంట్ కాకుండా రెండు కలిపి మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి మీరు అంటే మీ వైఫ్తో పాటు పాత రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, షుగర్ రిపోర్ట్స్ గురించి, ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, ఇవన్నీ ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని ఒక్కసారి మా క్లినిక్ వస్తే ఎందువల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేది క్లియర్గా చెప్పగలుగుతాం. రైట్ జ్యోతి గారు, చిన్నపిల్లల విషయంలో ఇందాకే మనం చెప్పుకున్నాం, మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా పేరెంట్స్ కేస్ స్టడీ కూడా మనకు అవసరం అన్నారు. సో మేనరికాలు అనేవి కూడా ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. మేనరికంలో చాలా వరకు ఈ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఏదైతే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి చాలా వరకు మనం మేనరికంలో చూస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ చైల్డ్ ఒక్కొక్కసారి అంటే స్పైనల్ డిఫార్మిటీతో పెరిగినప్పుడు సెకండ్ చైల్డ్లో ఈ ప్రాబ్లం వస్తుందని అలా చెప్పడానికి ఏం లేదు. కానీ ఒకవేళ ప్రాబ్లం వస్తే కనుక హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది మేము ఇస్తూ ఉంటాం కాబట్టి దాంతో కంజెనిటల్ డిఫార్మిటీస్ కరెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎవరైనా అలాంటి ప్రాబ్లంతో ఉంటే కనుక దానికి ఈజీగా అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జ్యోతి గారు, ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా ఇది ఆల్రెడీ షుగరు, బీపీ ఉండి అంటే స్పాండిలోసిస్తో ఇబ్బంది పడుతూ బీపీ, షుగర్ కూడా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి హోమియోలో? ఓకే, చాలా వరకు కూడా అంటే హోమియోపతిక్ మెడిసిన్ని అప్రోచ్ అవ్వడం చాలా డిలేడ్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే నొప్పి తగ్గడానికి ఏదో ఇన్స్టెంట్గా మెడిసిన్ వాడుకుంటూ ఉండడము, లేదా ఇంకేదైనా ఇంట్లో ఉండే రెమెడీస్తో ఏదో మెడిసిన్ అలా స్పైన్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కనుక షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలా బీపీ కానీ ఇలా కాంప్లికేట్ చేస్తే కనుక ఇంకా చాలా అంటే ఈ బాధ విపరీతంగా ఉంటుంది. స్పెషల్గా షుగర్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ ప్రాబ్లం చూస్తే కనుక డయాబెటిక్ న్యూరోపతితో బాధపడుతూ ఉంటారు. ఆల్రెడీ స్పైన్ రిలేటెడ్ కంప్లైంట్స్తో, దాంట్లో కూడా న్యూరోపతి అంటే రాడిక్యులోపతి అని చెప్తా ఉంటాము. అంటే నరం ప్రెస్ అవ్వడం ద్వారా అక్కడ విపరీతమైన నొప్పితో పాటు నమ్నెస్, టింగ్లింగ్ అంటే ఏదో పారినట్టుగా ఉండడం కానీ, లేకపోతే తిమ్మిర్లెక్కినట్టుగా ఉండడము, మంటలు రావడము, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తూ ఉంటాం. సో డయాబెటిక్ న్యూరోపతిలో కూడా ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. సో చాలామంది అంటే తొందరపడతా ఉంటారు, మరి దీనికి వేరే ట్రీట్మెంట్, దానికి వేరే ట్రీట్మెంట్ అక్కర్లేకుండా హోమియోపతిలో ఒకే చోట డయాబెటిక్ న్యూరోపతికి అండ్ స్పాండిలోసిస్కి చక్కని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ తిమ్మిర్లలో, టింగ్లింగ్ సెన్సేషన్లో, నమ్నెస్లో ఫస్ట్ చేంజ్ చూస్తాము. దాని తర్వాత నొప్పి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే 60 ఏళ్ళు పైబడి ఎవరైనా స్పాండిలోసిస్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డిజార్డర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? అవునండి. అంటే ఏజ్ని బట్టి కాకుండా హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఎవరికైతే అబ్జార్ప్షన్ అంటే మేము ఫస్ట్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత హోమియోపతిలో అబ్జార్ప్షన్ అంటే కొంతమందిలో తొందరగా అబ్జార్బ్ అవుతుంది. అంటే వేసిన ఫస్ట్ డోస్ నుంచి అబ్జార్ప్షన్ కనుక బాగుంది అని అంటే తొందరగా మెడిసిన్కి రియాక్ట్ అవ్వడము అండ్ ఎక్కువ టైం పట్టకుండానే వెంటనే ట్రీట్మెంట్ జరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో అబ్జార్ప్షన్ అవ్వడానికే కొంత టైం పట్టడం ద్వారా కొంత డిలేడ్గా ఉంటుంది. అందుకని ఈ స్పైన్ రిలేటెడ్ కంప్లైంట్స్ని ట్రీట్ చేసినప్పుడు కొంత లాంగర్ టైం, ఎందుకంటే ఇది క్రానిక్ ప్రాబ్లం కాబట్టి ఓన్లీ నొప్పి తగ్గగానే వెంటనే ఇంటికి పంపించేయడమో లేకపోతే ట్రీట్మెంట్ స్టాప్ చేయడమో జరిగేది కాదు. నమ్నెస్ కంప్లీట్గా తగ్గడము ఫస్ట్ థింగ్ అసలు అంటే మేము స్పైనల్ ప్రాబ్లమ్స్ లేదా స్పాండిలోసిస్ ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వడంలో హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫస్ట్ మనము డిజీజ్ పెరగకుండా, ఎందుకంటే ఈ స్పైన్ రిలేటెడ్ కంప్లైంట్స్ అనేది ప్రోగ్రెసివ్ డిజార్డర్. అంటే
ఫస్ట్ ఒక 1 or 2 సెన్సిటివ్ బోన్స్ సర్వైకల్ రీజియన్లో చూస్తే C3 C4 అని కానీ లేదా మెడ రీజియన్లో చూస్తే L4 L5 రీజియన్లో ఫస్ట్ ఈ చేంజెస్ అనేది ఆర్థరైటిక్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడికి ఆగిపోకుండా నెమ్మదిగా ఇది పెరుగుతూ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత డిజీజ్ ప్రోగ్రెస్ని ఫస్ట్ స్టాప్ చేయడము, దాని తర్వాత ఉన్నది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడం మనం హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా చూస్తాం. అండ్ ఏజ్డ్ పర్సన్స్లో ముఖ్యంగా చూసినట్టయితే వాళ్ళు ఆల్రెడీ అంటే వేరే మెడిసిన్స్ మీద ఆధారపడి ఉంటారు, స్పెషల్గా బీపీ షుగర్ అలాంటి మెడిసిన్స్ మీద. సో అలాంటప్పుడు దీనికి అంటే మెడిసిన్స్ వాడుతూ ఉండడము, దీనివల్ల ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ కూడా ఇది వాడుకోవచ్చు. రైట్ జ్యోతి గారు, ఇప్పుడు వెంకటేశ్వర్లు శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు సార్ మేడం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నాకు C4 C5 C6 C7 డిస్క్ బల్జ్ అండ్ నేరో అని వచ్చింది MRI స్కానింగ్ లో. ఓకే, నాకు 3 సంవత్సరాల క్రితం మెడ కొంచెం దెబ్బ తగిలింది మేడం, చిన్న ఇబ్బందులు. అప్పుడు ఈ C4 C5 C6 C7 ప్రాబ్లం వచ్చింది. అప్పుడు MRI చూపిస్తే డిస్క్ బల్జ్ అండ్ నారో అని అట్లా వచ్చింది. ఈ మధ్య కొంచెం డిస్క్ కూడా కొంచెం పక్కకు వచ్చిందని వచ్చింది. తర్వాత నడువులో కూడా L4 L5 కూడా ప్రాబ్లం. తర్వాత D5 D6 కూడా ప్రాబ్లం వచ్చేసింది. అంటే ఫస్ట్ మెడలో వచ్చినాక ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. ఫస్ట్ 2 చేతులకు వచ్చింది, తిమ్మిర్లు, సొరకలు, మంటలు. ఆ తర్వాత 2 కాళ్ళకు కూడా బాగా వచ్చేసింది అండి. ఈ తిమ్మిర్లు బాగా ఇబ్బందిగా ఉంటుంది. 2 కాళ్ళు 2 చేతులకు బాడీ మొత్తం వాపు వచ్చినట్టు ఉంటది. తర్వాత నమ్నెస్ వచ్చింది, కండల్లో ముసలోళ్ళకి మాదిరిగా లూజ్ అయిపోవటం, నమ్నెస్. అది ప్రాబ్లం. 3 సంవత్సరాలు మామూలు హోమియో హాస్పిటల్లో మందులు వాడాను ఒంగోలులో. కానీ పెద్దగా ప్రయోజనం అవ్వలేదు. నేను ఆటో డ్రైవర్ని, ఇప్పుడు 2 నెలల నుంచి ఆగిపోయి ఉన్నానండి. ఇప్పుడు పూర్తిగా అసలు డ్రైవింగ్ చేయకుండా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. అది బాగా ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది. 2 కాళ్ళు 2 చేతులకి తిమ్మిర్లు, విపరీతమైన మంటలు. ఈ హోమియో మందులు మరి తగ్గుతాయా తగ్గవా మరి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏం లేదండి, హోమియోపతిక్ మెడిసిన్తో అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీరు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఫస్ట్ వ్యాధి పెరగకుండా ఆపుకోండి. మీరు చూస్తున్నారు కదా మెడ దగ్గర ఉన్న మార్పులు నెమ్మదిగా మరి అంటే నడుము రీజన్ వరకు కూడా మీకు మార్పులు వచ్చేసాయి. ఇలా ఒక్కొక్క జాయింట్లో మీకు ప్రాబ్లం కనుక పెరుగుతూ ఉంటే మీరు పని చేసుకోలేకుండా అవుతూ ఉంటారు. ఫస్ట్ మీరు హోమియోపతిక్ మెడిసిన్ మా దగ్గర స్టార్ట్ చేసుకుంటే వ్యాధి పెరగకుండా ఫస్ట్ మనం ఆపేద్దాం, ఉన్నది నెమ్మదిగా తగ్గుతుంది. ఫస్ట్ మీకు ఏదైతే తిమ్మిర్లు కనిపిస్తున్నాయో ఫస్ట్ తిమ్మిర్లు, మంటలు చక్కగా తగ్గడం మీరు గమనిస్తూ ఉంటారు. దాని తర్వాత నెమ్మదిగా నొప్పి తగ్గడం కూడా చూస్తారు. అయితే మీరు అలా బాధపడకుండా ఉండడానికి, ప్రస్తుతం ఉండే ప్రాబ్లంకి ఇమీడియట్గా తగ్గడానికి మీకు SOS మెడిసిన్స్ అంటే ఇమీడియట్గా తగ్గడానికి కూడా మీకు మెడిసిన్స్ ఉంటాయి. అంటే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం తగ్గించడమే కాకుండా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మీ పని మీరు నొప్పి లేకుండా చేసుకోగలిగేలాగా డెఫినెట్గా చేస్తుందండి. మీరు ఇంకా టైం అంటే ఎక్కువగా వేస్ట్ చేయకుండా వెంటనే మీరు కన్సల్ట్ అవుతే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే జ్యోతి గారు, సర్వైకల్ స్పాండిలోసిస్ ఎవరెవరిలో వచ్చే అవకాశం ఉంది? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే కనుక మనకు అంటే మెడ దగ్గర స్పైన్ రీజన్లో మెడ దగ్గర వచ్చే మార్పులని మనము సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. అంటే అక్కడ ఉండి డీజెనరేషన్ అని అంటే అరుగుదల అని చెప్తాం. అరుగుదల అంటే యూజువల్గా అక్కడ వెన్నెముకలో మార్పులు జరగడం. అంటే ఏ విధంగా మార్పులు జరుగుతాయి అని అంటే వెన్నెముక డిస్క్ రీజన్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. లేదా లోపల ఉండే ఆ న్యూక్లియస్ జిగురు పదార్థం అనేది నెమ్మదిగా డ్రై అవుతూ ఉండడము, దానివల్ల మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ రావడము, మెడ కొంతవరకు మూమెంట్ జరిగిన తర్వాత కొంత బెటర్ అనిపించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే ఒక్కొక్క డిస్క్ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ, ఒక్కొక్క జాయింట్ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ ఇంకా నెమ్మదిగా పెయిన్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని సరిగ్గా మనము ట్రీట్ చేయలేదు అనంటే నెమ్మదిగా అక్కడ నర్వ్ కంప్రెషన్ కానీ జరిగింది అనంటే తిమ్మిర్లు ఎక్కడము, తర్వాత సెన్సేషన్ లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సర్వైకల్ రీజన్లో అంటే C1 నుంచి C7లో ఈ బోన్స్లో మార్పులు, జనరల్గా మనం చూసే మార్పులు C3 C4లో మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ బోన్స్ కనుక.
కొంతమంది కొన్ని ఆక్యుపేషన్లో అంటే కొన్ని పనులు చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమంది బరువులు అంటే తల మీద పెట్టుకొని మోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఈ మార్పులు మనం చూస్తాము. లేదా ఏదైనా హెడ్ ఇంజురీ జరిగిన వాళ్ళల్లో అంటే కార్ యాక్సిడెంట్స్ కానీ, లేదా ఎక్కువ టైం అంటే హెల్మెట్లో తిరిగే వాళ్ళల్లో కానీ చాలా డిస్టెన్సెస్ అనమాట. ఆర్ కొంతమంది సిస్టమ్ ముందు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళల్లో కానీ రిపీటెడ్ వర్క్స్ అంటే ఎవరైతే మళ్ళీ అదే పని చేస్తూ ఉంటామో దానివల్ల అక్కడ వచ్చే అరుగుదల జరగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ చాలామంది కూడా అంటే నొప్పి ఏదైతే లక్షణంగా ఉంటుందో, కొన్నిసార్లు తిమ్మిరి లక్షణంగా ఉంటుందో, కొన్నిసార్లు మంటలు లక్షణాలుగా ఉంటుందో, లక్షణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నొప్పి తగ్గడానికి వేసుకునే మందులతో నొప్పి డెఫినెట్గా తగ్గొచ్చు, కానీ అది కొంత టైం వరకే పనిచేస్తుంది. కాబట్టి మళ్ళీ 8-12 గంటల తర్వాత మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే హోమియోపతి వే ఆఫ్ అప్రోచ్ అంటే ఓన్లీ నొప్పి తగ్గించడానికి మెడిసిన్స్ ఇక్కడ ఉండవు. ఆ స్పైన్లో జరిగే డీజనరేషన్ చేంజెస్, ఆ జిగురు పదార్థాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడం, కొన్ని కేసెస్లో రీజనరేట్ కూడా అయ్యే ఛాన్సెస్ మనం చూస్తాం. అలా రీజనరేట్ అవుతే కనుక స్పైన్ దాని పని ఎప్పటిలాగా చేసుకుంటూ పోతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. కొంత టైం డెఫినెట్గా తీసుకున్నా ఈ ప్రాబ్లం కరెక్ట్ అవ్వలేదు అని అంటే నెమ్మదిగా కింద ఉండే సెన్సిటివ్ బోన్స్లో కూడా ఈ ప్రాబ్లమ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్, వెంటనే దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అంటే మనం చెక్ చేసుకోవడానికి ఒకసారి అంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ సర్వైకల్ స్పైన్ చెక్ చేసుకుంటే అక్కడ మనకు క్లియర్గా ఎముకలలో ఏమైనా మార్పులు ఉన్నాయా కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీంతోపాటు కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకుంటా ఉంటే అందులో ఏమైనా లోపం ఉందా తెలుసుకొని దాన్ని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే లంబర్ స్పాండిలోసిస్ గురించి చెప్పండి. అలాగే ప్రీ చెకప్తో ఏమైనా దీన్ని గుర్తించే అవకాశం ఉందా? అవునండి, చాలా వరకు కూడా అంటే మనం చేసే ప్రొఫెషన్ బట్టి కూడా, లేదా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే కనుక దాన్ని బట్టి మనం అలర్ట్ అయిపోతే కనుక మనము దానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అలా నా ప్రొఫెషన్ ఇలా ఉంది, నాకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, లేదా నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటే కనుక వెంటనే ప్రివెంటివ్ మెడిసిన్ స్టార్ట్ చేసుకొని మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే నడుము రీజన్లో ఎక్కువసేపు నుంచుంటే బాధగా ఉన్నా కానీ, నొప్పిగా ఉన్నా కానీ, ఎక్కువసేపు కూర్చొని ఉండి లేచి ఫస్ట్ స్టెప్ వేయడం డిఫికల్ట్గా ఉండడం కానీ, లేదా పర్టికులర్గా రైట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్లో కానీ అంటే కాలు బరువుగా భారంగా అనిపించడం కానీ, లేదా ఒకే అంటే తిమ్మిరెక్కినట్టుగా ఉండడం కానీ, కింద అరికాళ్ళల్లో మంటలు రావడం కానీ, ఇలా ఎలాంటి లక్షణాలు మీరు కనిపించినా అది ఒకవేళ లంబార్ స్పాండిలోసిస్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నొప్పిని కానీ లేదా తిమ్మిని కానీ దేని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈ వ్యాధి పెరగకుండా ఉంటుంది. ఈ వ్యాధి పెరుగుతూ ఉన్న కొద్దీ ఫస్ట్ ఒక సైడ్ అంటే ఎక్కడైతే నర్వ్ కంప్రెషన్ ఉంటుందో రైట్ సైడ్ ఆ ప్రాబ్లం కనిపించవచ్చు. నెమ్మదిగా 2 సైడ్లు కూడా ఈ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ అది మన నడకని హ్యాంపర్ చేస్తుందంటే మనం డైలీ చేసుకునే రొటీన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అలా అవ్వకుండా మీ పని మీరు నొప్పి లేకుండా చేసుకోగలిగేలా హోమియోపతి చాలా చక్కని ట్రీట్మెంట్తో ముందుకు వస్తూ ఉంటుంది. అలాగే సయాటిక్ అంటే ఏమిటండి, దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అవునండి, ఈ షయాటికా ప్రాబ్లం అనేది ఈరోజు మనం అంటే ఈ రోజులలో చాలా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి క్లియర్గా అంటే షయాటికా అనేది ఒక నర్వ్ చాలా అంటే స్పైన్కి అంటే అటాచ్డ్ అయ్యి ఉంటుంది. అంటే అక్కడ ఆ నర్వ్ ప్రెస్ అవుతే కనుక షయాటికా నర్వ్ క్లియర్గా అంటే పేషెంట్ మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా కూడా అది షయాటికా అని మనం చెప్పొచ్చు. ఆ నర్వ్ అంటే నడుము దగ్గర నుంచి పర్టికులర్ కాలు రైట్ ఆర్ లెఫ్ట్కి ఆ నరము పట్టేసినట్టుగా ఉండడము, అంటే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండడము మనం చూస్తూ ఉంటాం. ఇనీషియల్ స్టేజెస్లో విపరీతమైన నొప్పి అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆ నొప్పి కాలంతా కాకుండా ఆ నరం ఎక్కడెక్కడి నుంచి ఆ పాసేజ్ ఉంటుందో ఆ క్లియర్గా ఆ పేషెంట్ దాన్ని అంటే ప్రెస్ చేసి మరీ చూపించగలుగుతారు. అయితే ఇలాంటి ఈ నర్వ్ కంప్రెషన్ని అక్కడేదో అప్లై చేసుకోవడమో అలా కాకుండా ఆ ప్రాబ్లము అంటే స్పైన్ దగ్గర నుంచి ఆ ప్రాబ్లం మన కంప్రెషన్ వస్తుంది అని తెలుసుకోవాలి. కాబట్టి అక్కడి నుంచి కరెక్ట్ చేసుకుంటేనే ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. హోమియోపతి అనేది రూట్ కాజ్ నుంచి అంటే ఆ స్పైన్లో వచ్చే చేంజెస్తో పాటు కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి
నెమ్మదిగా ఆ షియాటికా ప్రాబ్లము మరి రైట్ సైడ్ ఉండేది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రాకుండా, అంటే ఆ ప్రాబ్లం ఇంక్రీజ్ అవ్వకుండా డెఫినెట్గా స్టాప్ చేస్తుంది. రైట్ జ్యోతి గారు, స్పాండిలోసిస్ సమస్యలు అలాగే వాటి పరిష్కార మార్గాలు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. చూసారు, ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. చూస్తూనే ఉండండి సాక్షి.